Good morning to all of you. I hope that you're all doing well. This is me, Sujath. Welcome to T1 Academy. Basically, now, the policy of the government is resting on two important parameters, or you can say two important aspects మీద government policy ఉంటుంది. As I have told you, policy means what? A vision document. Policy అంటే ఏంటండి? ఒక విజన్ డాక్యుమెంట్. పావర్టీ 10 yearsలో ఎట్లా తీద్దాం, ఓకే, ఎలాంటి స్కీమ్ యూస్ చేద్దాం, ఆ స్కీమ్ ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు, ఓకే, అండ్ ఆ పావర్టీ తీయడానికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం ఇంపార్టెంటా, లేకపోతే పావర్టీ వేయడానికి వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తే సరిపోతుందా, వాళ్ళకి పావర్టీ తీయడానికి వాళ్ళకు రేషన్ ఇచ్చేస్తే సరిపోతుందా, ఒక స్ట్రాటజీ అని మాట. పాలసీ అంటే ఒక పెద్ద డాక్యుమెంట్స్ ఉంటాయి, 10-15 పేపర్స్ ఉంటాయి. ఆ పేపర్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఎట్లా డెవలప్ చేయాలి, ఏ సెక్టర్ డెవలప్ చేయాలి, ఇండియాలో ఉన్న స్కిల్స్ అంటే లేబర్కి, నాకు ఉన్న స్కిల్స్కి ఆ ఇండస్ట్రీస్ వాళ్ళు ప్రమోట్ చేస్తున్న ఇండస్ట్రీస్కి, వాళ్ళు గవర్నమెంట్ పెడుతున్న ఇండస్ట్రీస్కి, ఇండియాలో ఉన్న పాపులేషన్కి ఆ ఇండస్ట్రీ సెట్ అవుతుందా లేదా. ఇప్పుడు గవర్నమెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఎస్టాబ్లిష్ చేస్తే మీకు జాబ్ వస్తుందా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నాకు వస్తుందా, మాకు అదే స్కిల్స్ లేవు దానిలో పనిచేయడానికి. ఓకే, సో గవర్నమెంట్ షుడ్ ప్రమోట్ ది మ్యానుఫ్యాక్చరింగ్ అయినా సరే, సర్వీస్ సెక్టార్ ఇన్ దోస్ ఇండస్ట్రీస్, ఇన్ దోస్ ఏరియాస్ వేర్ దట్ విల్ బెనిఫిట్ టు ద సొసైటీకి ఉన్న స్కిల్స్లో, ఉన్న ఇన్కంలో అలాంటి పాలసీస్ తీసుకురావాలి గవర్నమెంట్, రైట్. సో ఒక పాలసీ అంటే ఒక విజన్ డాక్యుమెంట్, అందులో ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, అందులో గోల్స్ ఉంటాయి, ఎలా తీయాలి, ఎంత గ్రోత్ కావాలి, ఎవరు ఏం చేయాలి, ఓకే, గవర్నమెంట్ దగ్గర నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది. సో ఏ ప్రాపర్ స్ట్రాటజీ to achieve a particular goal, that is called as policy. ఇప్పుడు గవర్నమెంట్కి నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ అయినా సరే, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అయినా సరే, నేషనల్ హెల్త్ పాలసీ అయినా సరే, ఓకే, వీ డోంట్ హ్యావ్ ఎ నేషనల్ పావర్టీ ఎలివేషన్ పాలసీ లేదు, నేషనల్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం పాలసీ లేదు. సో ఇలాంటి పాలసీస్ తీసుకురారు గవర్నమెంట్, ఎందుకంటే మళ్ళీ కష్టం అవుతుంది ఇవ్వలేదంటే, రైట్, ఫైన్. సో ఇప్పుడు గవర్నమెంట్లో ఏదైనా పాలసీ అయినా సరే టూ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మీద డిపెండ్ అయ్యి ఉండింది. ప్రతి పాలసీలో మీరు ఇది చూస్తారు, ఇంక్లూజివిటీ. అంటే పాలసీ ఎప్పుడైనా గవర్నమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి డెవలప్ చేయడానికి, లేకపోతే టూరిజం సెక్టర్కి డెవలప్ చేయడానికి, లేకపోతే ఐటీ సెక్టర్కి డెవలప్ చేయడానికి, లేకపోతే కన్స్ట్రక్షన్ సెక్టర్కి డెవలప్ చేయడానికి గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, ఓకే, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అందరూ చేయొచ్చు, వీళ్ళకి ఒక స్కీమ్ కావాలి, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్కి కూడా ఒక స్కీమ్ ఇద్దాం, ఈ ఇండస్ట్రీస్ మనం ప్రమోట్ చేస్తే, ఈ ఇండస్ట్రీ ఒక టూరిజం ఇండస్ట్రీకి మనం ప్రమోట్ చేస్తే మళ్ళీ టాటా, బిర్లా, అంబానీ వాళ్ళు రిసార్ట్స్ అన్నీ పెట్టుకుంటారు. నో, వాళ్ళే పెట్టుకోవద్దు, ఓన్లీ రిసార్ట్స్. ఓకే, రిసార్ట్ పెట్టడానికి మనం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్ వాళ్ళకు కూడా లోన్ ఇద్దాం, నేను కూడా ఒక రిసార్ట్ పెడతా అంటే టాటా వాళ్ళు ఒక రిసార్ట్, నాది కూడా ఒక రిసార్ట్ అనమాట. గెటింగ్ మై పాయింట్? ఎస్. సో ఇంక్లూజివిటీ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ వన్. దిస్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ సస్టైనబుల్. ఏదైనా గవర్నమెంట్ డెవలప్ చేయడానికి ట్రై చేస్తుంది ఇండియాలో. Okay, whether government wanted to promote construction sector, government wanted to promote tourism sector or transportation sector or mining sector, whatever government wanted to promote, government is looking after sustainability. Ante environment harm అవ్వకుండా ఏదైనా ఆబ్జెక్టివ్స్, ఏదైనా డెవలప్మెంట్ జరగాలి. This is called as sustainability. Okay, understanding the concept of inclusiveness. సో మీరు ఎగ్జామ్లో క్వశ్చన్ మీకు ఇంక్లూజివ్ గ్రోత్ మీద వస్తే మీరు ఆన్సర్ రాయాల్సింది ఇట్లా, ఇంక్లూజివ్ గ్రోత్, you can write like this: inclusivity and sustainability has become the core centric parameters, okay, of all the policies of the government at this time. Okay, the term inclusiveness denotes or refers to where in which the term inclusiveness refers to in which the excluded or weaker section of the society to become a part of what? To become a participant in the growth process of the country. Okay, right there. The central idea of inclusive growth atla malli continue cheskuntu is sharing of fruits of social economic development with all the section of society develop aitunnappudu, economy develop aitunnappudu, economic grow aitunnappudu 100 crores నుండి 200 crores GDP grow అయితే ఈ growth fruits అందరికీ దొరకాలి.
ఓన్లీ రిచ్ పీపుల్కి దొరకద్దు, అందరికీ దొరకాలి. సో మీరు ఇంక్లూజివ్నెస్, సస్టైనబిలిటీ, నేను ఇంట్రొడక్షన్ మీకు ఎలా ఇచ్చినా మీరు రివైండ్ చేసుకుని ఆ ఇంట్రొడక్షన్ అలానే రాయండి. ఓకే, ఇంక్లూజివ్నెస్లో ఏముంటుంది, మేల్స్కి ప్రమోట్ చేయాలి, ఫీమేల్స్కి కూడా హెల్ప్ చేయాలి. ఓకే, అండ్ ట్రాన్స్జెండర్స్ ఆల్సో, అందరికీ పాలసీ ఎలా ఉండాలంటే అన్ని జెండర్స్ డెవలప్ అవ్వాలి. ఓన్లీ మేల్ డెవలప్ అవ్వద్దు, ఓన్లీ ఫీమేల్ డెవలప్ అవ్వద్దు. మనరేగాలో 33% రిజర్వేషన్ ఫర్ ది ఉమెన్కి ఇవ్వాలి జాబ్స్. 33 or 50%, రెండు నుంచి ఒకటి ఉంటుంది. ఐఎమ్ నాట్ ఏబుల్ టు రీకలెక్ట్, క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, 33% అయినా సరే 50% అయినా సరే, రెండు నుంచి ఒకటి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనరేగాలో ఉమెన్ కోసం అంటే 100 డేస్ ఆఫ్ వర్క్ కలెక్టర్ నోటిఫై చేస్తే మనరేగాలో ఓకే 100 డేస్ ఆఫ్ వర్క్ ఉంది, అంత డబ్బులు ఉంటే అందులో 30 డేస్ ఉమెన్కే ఇవ్వాలి. మెన్ ఉంటే కూడా ఇవ్వద్దు. ఉమెన్ కోటా ఉమెన్కే ఇవ్వాలి. అంటే గవర్నమెంట్ మేల్కి కూడా కేటర్ చేస్తుంది, ఇక్కడ గవర్నమెంట్ ఫీమేల్కి కూడా కేటర్ చేస్తుంది, గవర్నమెంట్ ట్రాన్స్జెండర్కి కూడా కేటర్ చేస్తుంది. రైట్ ఆర్ రాంగ్? ఎస్. సో అన్ని జెండర్కి గవర్నమెంట్ తీసుకుంటుందా లేదా? ఎస్. ఓకే, ఎంప్లాయ్మెంట్లో ప్రాపర్గా తెలుసు నాకు 33% రిజర్వేషన్ ఫర్ ద ఉమెన్. ఎంప్లాయ్మెంట్లో 33% రిజర్వేషన్ ఫర్ ది ఉమెన్. ఓకే, అంటే జాబ్స్లో 100 జాబ్స్ గ్రూప్ 2 ఉంటే 33% ఎవరికి వెళ్తాయి? గర్ల్స్కి వెళ్తాయి. ఎందుకు? మనం వాళ్ళకు కూడా సొసైటీ డెవలప్ అవ్వడానికి, వాళ్ళకు కూడా ఎకనామికల్లీ డెవలప్ అవ్వడానికి, ఇన్కమ్ పరంగా డెవలప్ అవ్వడానికి వాళ్ళకు కూడా మనం హెల్ప్ చేయాలి. అందుకే వీకర్ సెక్షన్ కదా మెన్లో, ఫీమేల్ ఈజ్ అ వీకర్ సెక్షన్ ఫ్రమ్ హిస్టారికల్లీ, కల్చరలీ, రిలీజియస్లీ. women has got lesser position than men. ఓకే, lesser position than men. అందుకే వాళ్ళకి ఎక్కువ మనం ఒక కోట ఇస్తున్నాం, మేల్కి అలా కోట లేదు. ఓకే, 100 డేస్ జాబ్స్ ఉంటే మనరేగాలో లెట్ సపోజ్ 30 డేస్ ఆఫ్ వర్క్ ఉమెన్కి ఇవ్వాలి. ఓకే, 70 మేల్కి ఇవ్వాలి, ఎందుకంటే మేల్ పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి మేల్కి ఎక్కువ ఇవ్వాలి. ఓకే, ఇక్కడ 30 డేస్ ఆఫ్ వర్క్ ఉమెన్కి ఇవ్వాలి. కానీ ఇక్కడ 60 మేనే వచ్చిండ్రు పని చేయడానికి, కానీ ఉమెన్ ఇక్కడ 40 ఉమెన్స్ ఆర్ దే, దెన్ 40 ఉమెన్స్ ఇక్కడ 30 ఉమెన్స్ ఇక్కడ పని చేయడానికి వెళ్ళిండ్రు, 10 ఉమెన్స్ ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నాయి. సో 10 ఉమెన్స్కి ఈ ఎక్స్ట్రా మెన్ దగ్గర నుంచి జాబ్ ఇచ్చేస్తారు. మెన్ దగ్గర ఒక ఎక్స్ట్రా 10 ఉంది కదా, ఆ డేస్ ఆఫ్ వర్క్ 10 ఉమెన్స్కి ఒకవేళ ఉంటే వాళ్ళు కావాలంటే వాలంటరీకి పంపేమని చేస్తామంటే ఇచ్చేస్తారు. అదే రివర్స్గా చూసుకోండి మీరు, 70 డేస్ ఆఫ్ వర్క్ మెన్కి ఇచ్చిన తర్వాత ఇంకా 10 ఎక్స్ట్రా మెన్ ఆర్ దేర్. ఓకే, ఇక్కడ 20 ఉమెన్ ఆర్ ఓన్లీ దేర్, ఇక్కడ 10 మిగిలింది. ఇక్కడ 20 ఉమెన్ ఆర్ దేర్, 20 డేస్ పని చేస్తున్నాయి. ఓకే, 10 ఉమెన్ ఆర్ నాట్ దేర్ టు గో ఫర్ 10 days more. 10 women are not there to get employment for 10 days more. లేదు, రావట్లేదు. వీళ్ళకి ఇవ్వరు. ఉమెన్ కోటాయే. గెటింగ్ మై పాయింట్ హియర్? రైట్. సో ఐ థింక్ యూ గాట్ ద పాయింట్. సో inclusiveness means the growth of the country should help children, youth, adult, old. This is called as demography. Okay, study of population group is called as what only? Demography, right? Mari the growth of the economy should help poor people also, middle class, upper middle class, rich. The economic growth should help all castes like SC, ST, minorities, all creeds and all races and all religions. Andarki distribute avali growth. This is called as inclusiveness. Andaru bagupadali. Okay, right. Inclusive growth is based on 4 important elements. Is based on how many elements? 4 important elements. Inclusive growth lo the first important element or ingredient ఏముందంటే, ఇంక్లూజివ్ గ్రోత్ అనగానే అది పూర్కి డెవలప్ చేయాలి. ప్రో అంటే టువర్డ్స్ ది పూర్. ఓకే, ఎలాంటి గ్రోత్ కావాలి? పూర్ పీపుల్ బాగుపడాలి, అలాంటి గ్రోత్ కావాలి. ఓకే, ఇంక్లూజివ్ గ్రోత్ ఈజ్ ప్రో పీపుల్, జనాలకి బాగుపడాలి, అందరికీ. ఇక్కడ పూర్కి, ఇక్కడ అందరికీ. ఇంక్లూజివ్ గ్రోత్ టాక్స్ అబౌట్ బ్రాడ్ బేస్ అంటే రిచ్, పూర్, ఓకే, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, మేల్,
ఫీమేల్, రిలీజన్, కాస్ట్, ఈ బేస్ ఉంది కదా, పెద్ద బేస్ ఉండాలి. ఓన్లీ 10% పాపులేషన్ కాదు, అందరికీ ఓన్లీ రెడ్డీస్ కాదు, అందరికీ ఓన్లీ హిందూస్ కాదు, అందరికీ బేస్ పెద్దగా ఉండాలి. బేస్ పెద్దగా ఉండాలి. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ వాట్, ఇంక్లూజివ్ గ్రోత్. అంటే బ్రాడ్ బేస్డ్ గ్రోత్ అంటారు. ఏమంటారు? బ్రాడ్ బేస్. బేస్ చాలా బ్రాడ్ ఉండాలి, అంటే అందరికీ డెవలప్మెంట్ రావాలి. ఇంక్లూజివ్ గ్రోత్ అంటే, ఇంక్లూజివ్ గ్రోత్ అంటే గ్రోత్ అవుతుంది ఇండియాలో, ఎకనామిక్ గ్రోత్ అవుతుంది, జీడిపి పెరుగుతూనే ఉంటుంది ఎవ్రీ ఇయర్. కానీ ఈ జీడిపి ఎన్ని క్రోర్స్ పెరుగుతుంది, ఆ క్రోర్స్ అది ఇంక్రీజ్ ఇన్ క్రోర్స్ అందరూ షేర్ చేసుకోవాలి. ఓన్లీ 10% పాపులేషన్ షేర్ చేయొద్దు. ఎవ్రీ పర్సన్ ఆఫ్ ది కంట్రీ షుడ్ షేర్ ది గ్రోత్. ఓకే, దట్ ఆర్ ది దీస్ ఆర్ ది 4 ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ వాట్ ఇంక్లూజివ్ గ్రోత్. మీరు మీ ఎగ్జామ్లో మెయిన్స్ ఎగ్జామ్లో ఇది కంటెంట్ మధ్యలో రాయాలి. మీన్స్ యూ హ్యావ్ టు రైట్ దిస్ ఇన్ ఏ ట్యాబులర్ ఫామ్. యూ రైట్ దిస్ ఇన్ ఏ ట్యాబులర్ ఫామ్. రిమెంబర్ దిస్ పాయింట్. అండ్ ఇట్లా మీరు వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్, ఒక A4 సైజ్ పేపర్, మీ A4 సైజ్ పేపర్ ఉంటుంది కదా, సో ఇక్కడ మీరు ఇంట్రొడక్షన్ రాస్తారు. దిస్ ఆర్ ది ఇంట్రొడక్షన్ యూ విల్ రైట్. ఓకే, 1 2 3 4 లైన్స్ యూ విల్ రైట్. దెన్ యూ విల్ రైట్ ఎలిమెంట్స్ ఆఫ్ ఇంక్లూజివ్ గ్రోత్ అని ఇలా మీరు హెడ్డింగ్ మెన్షన్ చేసుకోండి ఇక్కడ నుంచి. ఓకే, ఎలిమెంట్స్ ఆఫ్ ఇంక్లూజివ్ గ్రోత్ అని హెడ్డింగ్ మెన్షన్ చేసుకొని యూ రైట్ హియర్. ఓకే, ఇంక్లూజివ్ గ్రోత్ అంటే 1 2 ఇలా ఒక ఫ్లో చార్ట్ డ్రా చేసి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, ప్రోపూర్ అంటే ఇంక్లూజివ్ గ్రోత్ షుడ్ should develop the poor population. Inclusive growth should help the every section of society. Inclusive growth broad based ante should help the all religion etc. అలా చెప్పాలండి. You have to say like that. ఓకే, సో ఎప్పుడైనా డయాగ్రామ్స్ రైట్కి ఉండాలి, మనం వాట్ ఎవర్ ద థియరీ ఉంది లెఫ్ట్లో ఉండాలి. సో దట్ మీకు స్పేస్ కూడా జగా ఉంటుంది అనమాట, స్పేస్ కూడా తక్కువ తీసుకుంటుంది. లేకపోతే మీరు A4 సైజ్ పేపర్ మధ్యలో డ్రా చేస్తే ఇక్కడ ఉన్న స్పేస్ వేస్ట్ అవుతుంది. ఓకే, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ మేనేజ్ యువర్ స్పేస్ ప్రాపర్లీ. స్పేస్లో మంచిగా మీరు చూసుకుంటే మీ ఆన్సర్ క్వాలిటీగా కనిపిస్తుంది. ఏదో డంపింగ్ చేయలేదు అని ద పర్సన్ విల్ అండర్స్టాండ్. నౌ డూ వీ హ్యావ్ దిస్ ఇంక్లూజివ్ గ్రోత్? ఇప్పుడు చూసినా మనం ప్రో పీపుల్, బ్రాడ్ బేస్, షేడ్ గ్రోత్, ఇవన్నీ ఆబ్జెక్టివ్స్, ఇవన్నీ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. మన కంట్రీలో ఇండిపెండెన్స్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇవన్నీ మనం అచీవ్ చేసినామా లేదా? ఆల్రెడీ నేను చెప్పిన మీకు నో వి డి నాట్ అచీవ్. రైట్, అకార్డింగ్ టు ఎకనామిక్ సర్వే ఉన్నప్పుడు అప్పుడు మనకు డేటా, దట్ ఈస్ ఓన్లీ లేటెస్ట్ డేటా. ఆఫ్టర్వర్డ్స్ ఎకనామిక్ ఇంక్లూజివ్ గ్రోత్ మీద డేటా లేదు. రియల్ గ్రాస్ నేషనల్ ఇన్కమ్, రియల్లీ హౌ మచ్ డెవలప్మెంట్ హ్యాపెండ్ ఇన్ ద కంట్రీ. రియల్ గ్రాస్ నేషనల్ ఇన్కమ్ grew at annual average growth rate of 2007 to 2012 ఈ పీరియడ్లో 7.8% గ్రో అయింది. 2002 to 2007 మళ్ళీ 7.6 గ్రో అయింది. 1997 to 2002 చూసుకుంటే ఇఫ్ ఐ సీ ద టోటల్ పీరియడ్ దెన్ యూ హ్యావ్ గాట్ 5.6 అంటే ఉల్టా. 1997 to 2000, 2002 to 2007, 2007 to 2012. ఓకే, this was the growth rate. This was the real growth rate during the 3 5-year plans. These are the 3 5-year plans to idi growth rates unnai. Foreign reserves stood at $461 billions. India at that time became the fifth largest economy. Remember this. Okay, ivanni growth rates manchigane unnai. Any growth rate above 7, remember this point here. అకార్డింగ్ టు ఎక్స్పర్ట్స్ గ్రోత్ రేట్ 7% కంటే ఎక్కువ గ్రోత్ రేట్ ఉంటే ఆ గ్రోత్ రేట్ మంచి గ్రోత్ రేట్ అని చెప్తారండి. దట్ గ్రోత్ రేట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? ఏ గుడ్ గ్రోత్ రేట్. ఓకే, సో గ్రోత్ రేట్ మంచిగానే ఉంది. ఫారిన్ రిజర్వ్స్ కూడా ఎక్కువ అయినాయి. ఇండియా బికేమ్ 5th లార్జెస్ట్. అన్నీ మంచిగానే ఉంది కదా, ప్రాబ్లం ఏముంది? బట్ ద ఇష్యూ ఈజ్ అన్ ఇష్యూ దట్ మెనీ అబ్జర్వర్స్ ఆఫ్ ఇండియా హ్యావ్ వండర్డ్. అంత మంచిగా గ్రో అయిన తర్వాత అందరికీ షాకింగ్, ఎక్స్పర్ట్స్కి షాకింగ్ ఎందుకు ఉంది? వాట్ ఈస్ ద షాకింగ్? ఇంపాక్ట్ ఆఫ్ దిస్ గ్రోత్, ఈ గ్రోత్ నుంచి వచ్చిన ఇంపాక్ట్ హ్యాస్ బీన్ ఆన్ ద లైఫ్స్ ఆఫ్ ద పూర్ అండ్ అదర్ డిస్అడ్వాంటేజ్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ. ఓకే, ఈ గ్రోత్ది వాట్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ ఇట్ హ్యాస్ బాట్? ఎంత మంచి గ్రో అయింది, 5th లార్జెస్ట్ ఎకనామీ అయింది, ఫారిన్ రిజర్వ్స్ అంత పెరిగినాయి. సో నిజంగా ఇవన్నీ
పూర్ పీపుల్కి డిసడ్వాంటేజెస్ కొంచెమైనా ఇంపాక్ట్ చేసిందా, వాళ్ళ లైఫ్స్ బాగుపడినాయా? ఓకే, విల్ దిస్ గ్రోత్ రియలీ హెల్ప్ దిస్ పీపుల్? ఓకే, ద ఆన్సర్ టు దిస్ ఈజ్ నో. అంత మంచి అయిన తర్వాత కూడా ఏమవ్వలేదు. నో అంటే ఎక్స్పెక్టెడ్గా ఏమవ్వలేదు. దీస్ కన్సర్న్స్ హ్యాస్ కిడ్స్ లైక్ ద. అందుకే ఒక కొత్త ఐడియా వచ్చింది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంక్లూజన్, ఇంక్లూజివ్నెస్, ఇంక్లూజివ్ గ్రోత్. అందరికీ ఇంక్లూడ్ చేయండి, అన్ని కాస్ట్కి ఇంక్లూజివ్నెస్ అంటారు. అయిన తర్వాత అందరు కలిసి ఇంక్లూజివ్ గ్రోత్ చేయాలి, రైట్? ఓకే, very 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 important point here. Planning Commission has given this. Okay, now we should see very important aspect about inclusive growth. Objectives panam rayali exam lo, definitely it will come. Planning Commission gave these objectives andi. Inclusive growth ante ela undalante poverty taggali. Inclusive growth దేనికి అంటారు? మనం ఇంక్లూజివ్ గ్రోత్ చేస్తున్నామా లేదా? హౌ డూ యూ నో ఇట్? యు నో ఇట్ వెన్ ఇన్సిడెన్స్ ఆఫ్ పావర్టీ ఈజ్ డిక్రీజ్. ఇన్సిడెంట్ ఆఫ్ పావర్టీ ఈజ్ డిక్రీజ్. ఇంక్లూజివ్ గ్రోత్తో అందరూ బాగుపడాలి. అండ్ ఇంక్లూజివ్ గ్రోత్ వల్ల హెల్త్ అవుట్కమ్స్ మంచిగా ఉండాలి. హెల్త్ అవుట్కమ్స్ అంటే ఏంటి? మాల్ న్యూట్రిషన్ తగ్గాలి, ఉమెన్లో అనేమిక్ తగ్గాలి. ఓకే, ఇంకా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పిల్లలది ఇంక్రీజ్ అవ్వాలి. ఓకే, సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్? హెల్త్ అవుట్కమ్స్. ఐఎంఆర్ తక్కువ అవ్వాలి, ఎంఎంఆర్ తక్కువ అవ్వాలి. సో ఇంక్లూజివ్ గ్రోత్ ఎప్పుడు అంటాం? ఇవన్నీ ఇండికేటర్స్, హెల్త్ ఇండికేటర్స్లో. అంటే హెల్త్కి మనం ఎలా మంచి ఉందా లేదా అని మనం మెజర్ చేయడానికి మన దగ్గర ఏదైనా ఆస్పెక్ట్స్ కావాలి కదా, ఇది ఆస్పెక్ట్స్. దీస్ ఆర్ ది ఆస్పెక్ట్స్, హెల్త్ ఇండికేటర్స్ అంటారు. ఈ ఇండికేటర్స్ మంచిగా ఉంటే కంట్రీ మంచిగా ఉందని మాట. సో ఇంక్లూజివ్ గ్రోత్ ఎలా ఉండాలంటే హెల్త్ ఇండికేటర్స్ మంచిగా ఉండాలి. అండ్ ఇంక్లూజివ్ గ్రోత్ వల్ల యూనివర్సల్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్ టు ద చిల్డ్రన్ ఉండాలి. అండ్ ఎవ్రీ చిల్డ్రన్ షుడ్ గో. అందరూ చిన్న పిల్లలు అందరూ పోవాలి ఇక్కడ ఎడ్యుకేషన్, స్కూల్కి పోవాలి. ఇంక్రీజ్ యాక్సెస్ టు హయ్యర్ ఎడ్యుకేషన్. అందరికీ ఎంబీఏ, ఎంసీఏ, పిహెచ్డి అలాంటి ఆపర్చునిటీస్ దొరకాలి. ఎందుకంటే ఎంబీఏ, ఎంసీఏ, లా, ఇవన్నీ ఐటీ, ఇలాంటి పెద్ద పెద్ద ప్రొఫెషనల్ కోర్సెస్కి, డాక్టర్ ఎంబీబీఎస్కి 1 crore, 60 lakhs, 10 lakhs అలాంటి డబ్బులు డిమాండ్ చేస్తారు కాలేజ్ వాళ్ళు. పూర్ పీపుల్ ఎలా చేసుకోవాలండి? కష్టం కదా. వాళ్ళకు కూడా అలాంటి ఇన్స్టిట్యూషన్స్ వెళ్ళడానికి ఆపర్చునిటీస్ ఇవ్వాలన్నమాట. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఇంక్లూజివ్ గ్రోత్. వాళ్ళకు కూడా హయ్యర్ ఎడ్యుకేషన్ దొరకాలి, వాళ్ళకు కూడా ఓవర్సీస్ ఎడ్యుకేషన్ దొరకాలి. ఒక పూర్ పర్సన్, ఇఫ్ యూ వాంట్ టు గో టు లండన్, ఇఫ్ యూ వాంట్ టు గో టు న్యూయార్క్, హీ షుడ్ బీ ఏబుల్ టు ఫుల్ఫిల్ హిస్ ఆస్పిరేషన్స్. గవర్నమెంట్ షుడ్ గివ్ దట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ మెకానిజం టు హిమ్. ఓకే, ఇంక్లూజివ్ గ్రోత్లో అందరూ స్కిల్గా ఉండాలి. ఇంక్లూజివ్ గ్రోత్ అయితే అందరికీ, మీకు నాకు అందరికీ ఏదైనా పని చేయడానికి ఎబిలిటీ ఉండాలి. అంటే ఒక అకౌంట్స్ మెయింటైన్ చేయడానికి మనకు ఎబిలిటీ ఉండాలి. డ్రైవింగ్ కార్ నడిపించడానికి మనకు ఎబిలిటీ ఉండాలి. ఒక క్రేన్ ఆపరేట్ చేయడానికి మీకు ఒక అది ఉండాలి. ఓకే, అండ్ ఆటో క్యాడ్ ఇవన్నీ మీకు తెలవాలి. ఓకే, డిజైనింగ్ అయినా సరే, ఏదైనా సరే. ఇంక్లూజివ్ గ్రోత్ ఒకవేళ అయితే అందరికీ బెటర్ ఆపర్చునిటీస్ దొరకాలి, మంచి ఆపర్చునిటీస్. both wage employment అయినా సరే, livelihood అయినా సరే. ఇంప్రూవ్మెంట్ ఇన్ ద ప్రీవియస్ ఆఫ్ ది బేసిక్ ప్రొవిజన్స్ ఆఫ్ ది బేసిక్ ఎమ్యూనిటీస్ లైక్ వాటర్ అందరికి దొరకాలి. ఎలక్ట్రిసిటీ 24/7 ఇంట్లో రావాలి. ఒక్క గంట కూడా ఎలక్ట్రిసిటీ ఆఫ్ అవ్వద్దు. ఎలక్ట్రిసిటీ 24/7 అన్ఇంటరప్టెడ్ రావాలి. ఇంకా రోడ్స్ మంచిగా ఉండాలి, పక్కా రోడ్స్ ఉండాలి, కచ్చా రోడ్స్ ఉండద్దు. ఓకే, శానిటేషన్, సొసైటీలో గార్బేజ్లు, డ్రైనేజ్ వాటర్ బయట వస్తుంది రోడ్ మీద, అలా ఉండద్దు. డ్రైనేజ్, హౌసింగ్, అందరికీ ఉండడానికి ఇల్లు ఉండాలి. ఆర్ యు గెటింగ్ మై పాయింట్ హియర్? సో ఇంక్లూజివ్ గ్రోత్ అవుతుందంటే ఇవన్నీ మనం చూడాలి. అందుకే ఇవన్నిటికీ మనం ఆబ్జెక్టివ్స్ అని పెట్టుకున్నాం. వీ హ్యావ్ కెప్ట్ దిస్ యాజ్ ఆబ్జెక్టివ్స్ బికాస్ ఇంక్లూజివ్ గ్రోత్ వల్ల ఇవన్నీ మనం చూడాలనుకుంటున్నాం అన్నమాట. ఫైన్.
పర్టికులర్ అటెన్షన్ ఇన్ ద ఇంక్లూజివ్ గ్రోత్ ఆబ్జెక్టివ్స్లో ఒక ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఇస్ వాట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ పాపులేషన్. ఎందుకంటే ఇంకా మైనారిటీస్ కూడా యాడ్ చేసుకోండి, ఎందుకంటే వీళ్ళకి ఇవన్నీ లేవు, అందుకే వీళ్ళకి ఇవన్నీ ఇవ్వాలి. ఓకే, ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఇవన్నీ ఉన్నాయి, డబ్బులున్న వాళ్ళకి, లేని వాళ్ళకి ఇవన్నీ లేవు, కాబట్టి ఇవన్నీ ఇచ్చేస్తే వాళ్ళకి వీళ్ళకి సమానంగా రిసోర్స్ డిస్ట్రిబ్యూషన్ అవుతుందని మనకు okay, that is a greater satisfaction that the government will derive. Understood? Right. Which of the following are the objectives of inclusive growth? Broad based, pause చేసుకోండి, వీడియో ప్రాపర్గా చూడండి, ఆన్సర్ చేయండి, మళ్ళీ అన్పాజ్ చేయండి, క్రాస్ వెరిఫై యువర్ ఆన్సర్. బ్రాడ్ బేస్డ్, రిడక్షన్ ఆఫ్ పావర్టీ, స్కిల్ డెవలప్మెంట్, wage and livelihood opportunity, disaster management. Okay, so we don't have this one, మనం ఇది చదవలేదు, so our answer will be 1 2 3 4. 1 2 3 4, this is our answer. Got it? Yes. Okay, elements of inclusive growth. Okay, అప్పుడు మనం చూసినాం 4 ఎలిమెంట్స్, దట్ ఈస్ ద బ్రాడర్ ఎలిమెంట్స్. అంటే దాని లోపల ఇంకా చాలా వస్తుంటాయి, నేను ఐ విల్ టెల్ యూ, దట్ ఈస్ ద బ్రాడర్ ఎలిమెంట్స్. ఇంకా డీటెయిల్గా మనం చూసుకోవాలి. ఎలిమెంట్స్ ఆఫ్ ఇంక్లూజివ్ గ్రోత్ అండి, స్కిల్ డెవలప్మెంట్ చూసినా మనం. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ వీ హ్యావ్ సీన్ దిస్ లెక్చర్ ఇన్ అవర్ ప్రీవియస్ వీడియోస్. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే అందరికీ, మీకు, నాకు, రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళకి, హౌస్ హోల్డ్స్కి, వాళ్ళకి, పూర్ పీపుల్కి, మెకానిక్కి, ఒక మౌస్ బండి, యాపిల్ బండి, వెండర్, స్ట్రీట్ వెండర్, పానీపూరి బండి, సలూన్, అందరు ఉంటారు కదా, అందరికీ బ్యాంక్ అకౌంట్స్ ఉండాలి. అందరికీ ఏముండాలి? బ్యాంక్ అకౌంట్స్ ఉండాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఎప్పుడైనా ఏదైనా లోన్ ఫెసిలిటీ ఇస్తే బ్యాంక్ అకౌంట్తోనే వాళ్ళకు ఎవరి లోన్ ఫెసిలిటీస్ దొరుకుతాయి. ఓకే, ముద్రా స్కీమ్ అయినా సరే, స్టార్ట్అప్ ఇండియా స్కీమ్ అయినా సరే, ఓకే, స్కాలర్షిప్స్ అయినా సరే, పెన్షన్స్ అయినా సరే, ఓకే, ఎవ్రీథింగ్ విల్ కమ్ ఇన్ వాట్? బ్యాంక్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, బ్యాంక్ ఉండాలి. ఓకే, అందరి దగ్గర ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఫైనాన్షియల్ ఇంక్లూజన్, ఇంక్లూజివ్ గ్రోత్లో అందరి దగ్గర ఏముండాలి? ఫైనాన్షియల్ ఇంక్లూజన్. ఇంక్లూజివ్ గ్రోత్ గవర్నమెంట్కి ఏం చెప్తుందంటే గుడ్ గవర్నెన్స్. గుడ్ గవర్నెన్స్ అంటే ఎప్పుడైనా, గవర్నెన్స్ అంటే ఏంటండి? డెలివరీ ఆఫ్ గవర్నమెంట్ సర్వీసెస్ టు ద పాపులేషన్. డెలివరీ ఆఫ్ గవర్నమెంట్ సర్వీసెస్ టు ద పాపులేషన్. గుడ్ గవర్నెన్స్. నాకు లైసెన్స్ కావాలి, బర్త్ సర్టిఫికేట్ కావాలి, స్కాలర్షిప్ నేను అప్లై చేయాలి, ఇవన్నీ ఉంటాయి కదా. ఓకే, ఎవరైనా నాకు కొడితే నాకు జస్టిస్ కావాలి, రైట్ ఆర్ రాంగ్, అది జ్యుడిషియరీ నుంచి దొరుకుతుంది నాకు, రైట్. డెలివరీ ఆఫ్ గవర్నమెంట్ సర్వీసెస్ టు ద పీపుల్. కానీ జ్యుడిషియరీ యాంగిల్ ఎక్కువ మనం వాడడం ఇక్కడ. జనరల్గా గవర్నమెంట్ మనకు ఎలా అడ్మినిస్టర్ చేస్తుంది అది కొంచెం హ్యాజల్ ఫ్రీగా ఉండాలి, కొంచెం ఈజీగా ఉండాలి. ఓకే, ప్రతిదానికి క్యూలో నిలబడడం, ప్రతిదానికి నాది యాక్సెప్ట్ అయిందా లేదా కనుక్కోవడం కష్టం కదా. ట్రాకింగ్ స్టేటస్ ఉండాలి. ఏముండాలి? ట్రాకింగ్ స్టేటస్ ఉండాలి. గెటింగ్ మై పాయింట్ హియర్? ఓకే, ఫైన్. సో గుడ్ గవర్నెన్స్ అంటే ఇంకా మంచిగా. సో ఎప్పుడైనా గుడ్ గవర్నెన్స్ అంటే డెలివరీ ఆఫ్ సర్వీసెస్. గుడ్ గవర్నెన్స్ అంటే ఫీడ్బ్యాక్ మెకానిజం అన్నమాట. ఏంటి? ఫీడ్బ్యాక్ మెకానిజం. గవర్నెన్స్లో 3 పార్ట్స్ ఉంటాయండి. ఓకే, గవర్నెన్స్లో 3 పార్ట్స్ ఉంటాయి గుడ్ గవర్నెన్స్లో జనరల్గా. ఒకటి ఏంటంటే డెలివరీ ఆఫ్ సర్వీసెస్ అంటారు, గవర్నమెంట్ సర్వీసెస్. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇచ్చినవన్నీ సర్వీసెస్, డెలివరీ ఆఫ్ సర్వీసెస్ టు ద సిటిజన్ ఇన్ ఏ ఈజీ మేనర్, రైట్. మళ్ళీ గుడ్ గవర్నెన్స్ అంటే ఫీడ్బ్యాక్, వెదర్ వాళ్ళు ఇచ్చిన సర్వీసెస్తో ఓకే మీరు సాటిస్ఫై ఉన్నారా లేదా, దట్ ఇస్ కాల్డ్ యాజ్ ఫీడ్బ్యాక్. ఓకే, ద థర్డ్ వన్ ఈజ్ ఒకవేళ వాళ్ళు ఇచ్చిన సర్వీసెస్లో ఏదైనా ప్రాబ్లం వస్తే మీ గ్రీవియన్సెస్ ఉంటాయి కదా, గ్రీవియన్సెస్ హౌ దే ఆర్ మేనేజింగ్. ఆ గ్రీవియన్సెస్కి వాళ్ళు ఎంత తొందరగా రెస్పాన్స్ ఇస్తున్నారు, మీ బాధలకి వాళ్ళు ఎంత తొందరగా రెస్పాన్స్ ఇస్తున్నారు, అండ్ ఆ రెస్పాన్స్లో ఎంత తొందరగా మీకు డిసిజన్ ఏదైనా కంపెన్సేషన్ అయినా సరే ఎంత తొందరగా మీకు దొరుకుతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ గుడ్ గవర్నెన్స్. దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ వాట్? గుడ్ గవర్నెన్స్ అన్నమాట. సో ఇంక్లూజివ్ గ్రోత్లో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మరి ఇంక్లూజివ్ గ్రోత్ అంటే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ కూడా చూడాలి. అంటే ఇండస్ట్రీస్లో ఉన్న మషిన్స్లో కొత్తతనం రావాలి, కొత్త ఫీచర్స్ రావాలి. ఓకే, 1 ఇంటెల్ ప్రాసెసర్ 5 ఉండద్దు, 8 ఉండాలి. ఓకే,
సో అలా టెక్నాలజీ అప్గ్రేడ్ ఉండాలి సో దట్ థింగ్స్ విల్ బికమ్ మోర్ ఫాస్టర్ అండ్ మోర్ ప్రొడక్టివ్. ఇంక్లూజివ్ గ్రోత్లో ఫిజికల్ స్టిమ్యులస్ ఇవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ అంటే బడ్జెట్ ఇన్ ఎ క్రూడ్ సెన్స్. ఫిజికల్ అంటే బడ్జెట్, స్టిమ్యులస్ అంటే బడ్జెట్తో మనం పుష్ చేస్తున్నాం. ఓకే, ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీస్ వాళ్ళకి కమాన్ మీరు కూడా రండి, మీరు కూడా పార్టిసిపేట్ చేయండి, మీరు కూడా జీడిపి గ్రోత్లో పార్టిసిపేట్ చేయండి అన్నమాట. సో ఫిజికల్ స్టిమ్యులస్ ఇవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్ ఇంక్లూజివ్ గ్రోత్ రావడానికి. వితౌట్ గవర్నమెంట్ సపోర్ట్ దేర్ ఇస్ నో పాసిబిలిటీ ఆఫ్ ఇంక్లూజివ్ గ్రోత్. దిస్ ఇస్ ద వెరీ ultimate statement. Okay, without government support there is no possibility of what? Inclusive growth. Okay, it is very important that inclusive growth should have sound financial system. Sound financial system ante, okay, government should give lot of opportunities to the poor people, okay, to use the banking and finance facilities. Okay, every corner lo banking facilities undali, sound ga undali. Okay, because banks are the engines of economic growth and also the quality of life of the people. Bank తోనే మనకు 2-wheeler loan, 4-wheeler loan, fridge loan, car loan అవన్నీ బ్యాంక్ తోనే దొరుకుతాయి మీకు. All that you will get from bank. So it is important that investment అయినా సరే బ్యాంకే, మన లైఫ్కి మంచిగా చేయడానికి కూడా బ్యాంకే. సో బ్యాంక్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ వాట్? ఇంజన్స్ ఆర్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ది కంట్రీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంక్లూజివ్ గ్రోత్లో డిజిటల్ లిటరసీ చాలా ఇంపార్టెంట్. డిజిటల్ లిటరసీ అంటే ఏంటి? Digital literacy means the knowledge to use digital devices. నాలెడ్జ్ టు యూజ్ డిజిటల్ డివైజెస్. కెమెరా ఎట్లా ఆన్ చేయాలి, కెమెరాలో ఎలాంటి పిక్చర్ తీసుకోవాలి, మొబైల్ ఎట్లా ఆపరేట్ చేయాలి, సెర్చ్ ఎట్లా చేయాలి, గూగుల్ అంటే ఏంటి, వాట్సాప్ అంటే ఏంటి, ఓకే ఫొటోస్ ఎట్లా పంపించాలి, ఓకే ఫొటోస్ ఎట్లా రిసీవ్ చేయాలి, మెయిల్ అంటే ఏంటి, మెయిల్లో సీసీ ఎట్లా రాయాలి, సబ్జెక్ట్ ఎందుకు రాయాలి, ఓకే కంప్యూటర్ ఎట్లా ఆన్ చేయాలి, ఏదైనా ప్రాబ్లం వస్తే హౌ టు ఫైల్ ఏ కంప్లైంట్ ఎక్సెట్రా. దట్ ఈస్ ఆల్ కాల్డ్ యాజ్ వాట్? డిజిటల్ లిటరసీ అంటారు. యూజింగ్ knowledge to use the digital devices is called as digital literacy. Next one is agriculture develop అవ్వాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం పెట్టుకున్నాం ఇది. Why? Because 49% of the population according to NSSO, National Sample Survey Organization, 49% of the population is in what? Agriculture sector. సో అగ్రికల్చర్ డెవలప్మెంట్ అంటే అందరు బాగుపడతారు కదా. 49% ఆఫ్ ద పాపులేషన్ విల్ బికమ్ వాట్? క్వాలిటీ. ఓకే, విల్ లీవ్ ఏ హ్యాపీ లైఫ్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దాట్ మనకు అగ్రికల్చర్ డెవలప్ అవ్వట్లేదంటే ఇంక్లూజివ్ గ్రోత్ రావడం చాలా చాలా కష్టం. ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. ఓకే, సో అగ్రికల్చర్ డెవలప్ చేయడం ఈజ్ వన్ ఆఫ్ ది అనదర్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఆఫ్ వాట్? ఇంక్లూజివ్ గ్రోత్. ఓకే, కంట్రోల్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ చాలా ఇంపార్టెంట్. కంట్రోల్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ చాలా ఇంపార్టెంట్. నా దగ్గర 10,000 రూపీస్ ఉన్నాయి. 10,000లో నేను అన్ని ఐటమ్స్ కొనేసిన. ఏమేమి కొనేసిన? ఓకే, నా ఫోన్ బిల్ అంటే రీఛార్జ్ చేసుకున్నా, నేను ఇంకా బండిలో పెట్రోల్ వేసుకున్నా, ఎల్పిజి కొనేసిన, రేషన్ తీసుకున్నా, ఓకే, అండ్ రెంట్ కూడా ఇచ్చేసిన, ఇంకా పిల్లలకి ఎడ్యుకేషన్ ఫీ కట్టేసిన, హెల్త్ ట్యాబ్లెట్స్ ఇవన్నీ మమ్మీ డాడీకి తీసుకొచ్చేసిన. ఇవన్నీ నాకు 10,000లో పెరిగినాయి. ఓకే ఓకే ఫైన్. కానీ ఈ ఐటమ్స్ 15,000 అయిపోయింది అనుకోండి. నా శాలరీ ఎంత? 10,000. నా ఐటమ్స్ ప్రైస్ ఎంత ఇంక్రీజ్ అయ్యి 50. ఇన్ఫ్లేషన్ అయిపోయింది. ఏమైనా ఇన్ఫ్లేషన్ అయిపోయింది. నేను ఏం చేస్తా అప్పుడు? అరే పెట్రోల్ వద్దురా భయ్, నేను పెట్రోల్ బండిలో అయ్యా, నేను మెట్రోలో పోతా. ఇక్కడ నేను రేషన్లో 3 మిల్క్ ప్యాకెట్స్ పర్ డే తీసుకుంటున్నా, కానీ ఇప్పుడు 1 మిల్క్ ప్యాకెట్ తీసుకుంటా. రైట్. హెల్త్లో పిల్లలకి జ్వరం వచ్చేస్తే ఇంట్లోనే ఏం కాదు బాబు కానీ చెప్పుకొని కన్సల్టేషన్కి కూడా వెళ్ళను ఎక్కువ. ఓకే, సో వాట్ ఐ విల్ డూయింగ్? బిఫోర్ నేను మంచిగా బతుకుతున్నా, ఇప్పుడు ఇన్ఫ్లేషన్ వల్ల నా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ తక్కువ అయిపోయింది. నాకు ఎక్స్పెన్సెస్ ఫుల్ఫిల్ చేయడానికి నా దగ్గర డబ్బులే లేవు. ఓకే, సో ఇన్ఫ్లేషన్ విల్ లీడ్ యూ ఇన్ టు పావర్టీ. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ తక్కువ అవుతుంది. ఇన్ఫ్లేషన్ వల్ల స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ తక్కువ అవుతుంది. సో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడంతోనే ఇంక్లూజివ్ గ్రోత్ అవుతుంది. లేకపోతే ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంటే ఆయన గ్రోత్ ఎట్లా అవుతాడు? అవ్వడు. Understood my point? A person cannot grow if inflation is there. This is how he will decrease. మంచిగా పిల్లలకి ఎగ్ తినిపించేవాడు ఇప్పుడు ఎక్కువ అయిపోయింది రేట్, కాబట్టి ఎగ్ తీసుకోవడం రావట్లేదు. నాన్ వెజ్ పర్ వీక్కి 1 kg అంటే ఇప్పుడు పర్ వీక్కి ½ kg తీసుకొస్తాడు. Understood my point here? Yes, inflation. And inclusive growth లో ease of doing business. Ease of doing business అంటే how easy
ఇట్ ఈస్ టు డూ బిజినెస్. ఎంత ఈజీగా ఉంది బిజినెస్ చేయడానికి మన కంట్రీలో. ఇంక్లూజివ్ గ్రోత్ ఎప్పుడైతుందండి, వేరే కంట్రీస్ వాళ్ళు తొందర ఇక్కడ వచ్చి ఇండస్ట్రీస్ అవన్నీ పెడుతుంటే మన వాళ్ళకి జాబ్ దొరుకుతుంది. అక్కడ మన వాళ్ళకి జాబ్ దొరికితే వాళ్ళ దగ్గర డబ్బులు వస్తాయి. వాళ్ళ దగ్గర డబ్బులు వస్తే ఆటోమేటికల్లీ వీ కెన్ ఎలివేట్ దెమ్ ఫ్రమ్ పావర్టీ నుంచి మనం బయటికి తీసుకురావచ్చు వాళ్ళకి. సో పావర్టీ రిడక్షన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇంక్లూజివ్ గ్రోత్. రైట్ ఆర్ రాంగ్? ఎస్. సో వేరే కంట్రీస్ కంపెనీస్ మన కంట్రీలో రావాలి, వాళ్ళు ఇక్కడ ఆపరేషన్ చేసుకోవాలి, ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. సో వాళ్ళు ఇక్కడ రావడానికి వాళ్ళు ఏం చూసుకుంటారు, వాళ్ళు ఏం చూసారు, అరే ఇండియాలో 5 years గవర్నమెంట్ నడుస్తుందా, అరే నాకు హైదరాబాద్ 2 years తర్వాత మళ్ళీ పడిపోతుంది, అరే మళ్ళీ వేరే గవర్నమెంట్ వచ్చి మళ్ళీ వేరే ట్యాక్స్ ఇవ్వమంటుంది, ఈ ట్యాక్స్ ఎక్కువ చేస్తుంటారు, నేను రాను రాబోయ్ ఇక్కడ ఇండియాలో మళ్ళీ ఏముంది రాబోయ్, అరే ఇండియాలో మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ ఉందిరా, లేదురా బయట నీ ట్రాన్స్పోర్టేషన్ లేదు, ఓన్లీ సిటీస్కి పోయి ట్రాన్స్పోర్టేషన్ ఉంది, కోనాలో నీ ప్రొడక్ట్ వెళ్ళలేదు. ఓకే, నీ ప్రొడక్ట్ టాయ్స్ కదా, అది విలేజ్కి అవన్నీ కూడా వెళ్ళాలి, కానీ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ చాలా ఎక్కువ, అక్కడ రైల్వే ఫెసిలిటీస్ ఇవన్నీ లేవు. అవునా, సరే రా భయ్. మళ్ళీ ట్యాక్సేషన్ ఎలా ఉందిరా భయ్, అరే అది జిఎస్టీ వచ్చిన కంటే ముందు చాలా కష్టంగా ఉన్నింది. స్టేట్ తెలంగాణలో వేరే ట్యాక్సెస్ ఉన్నాయి, తమిళనాడులో వేరే ట్యాక్సెస్ ఉన్నాయి, మహారాష్ట్రలో వేరే ట్యాక్సెస్ ఉన్నాయి. సో నీకు ఏం చేయాల్సి వస్తుందంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఒకటే ట్యాక్స్ ఉంది, కానీ ఏ స్టేట్లో నీ ప్రొడక్ట్ వెళ్తుంది ఏ స్టేట్లో వేరే ట్యాక్సెస్ ఉన్నాయి. సో అన్ని స్టేట్కి మీరు కట్టా పెట్టుకోవాలి, పేపర్ కట్టా, డాక్యుమెంటేషన్ కట్టా ఉండాలి నీ దగ్గర. మళ్ళీ ఏ స్టేట్కి ఎంత పే చేయాలి, అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది, దానికి పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, లేబర్స్, మళ్ళీ వేరే స్టేట్లో ఉంటే మళ్ళీ లాంగ్వేజ్ వేరు, ఆ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళకి హైర్ చేసుకోవాలి, ప్రతి స్టేట్లో ఒక ఆఫీస్ పెట్టుకోవాలి, నీకు ఖర్చులు ఎక్కువ అవుతుంది రవి. అవునా, మళ్ళీ అక్కడ ప్రొటెస్ట్లు ఏమున్నాయి రవి, అరే ప్రతి దానికి ప్రొటెస్ట్ అవుతుంది. మొన్ననే ఒక ఫార్మర్ ప్రొటెస్ట్ అయింది, దానికంటే ముందు సిఏఏ ప్రొటెస్ట్ ఉంది, అక్కడ ప్రాపర్గా ఉండదు రవి అన్నీ. ఓకే, అవునా, అట్లా. సో వాళ్ళు వచ్చినప్పుడు ఇవన్నీ వాళ్ళు చూసిన తర్వాత ఎందుకు వస్తారండి? ఓకే, ఇఫ్ ఒకవేళ నేను మీకు అడుగుతారండి, ఓకే, విల్ యూ ఎస్టాబ్లిష్ యువర్ కాఫీ షాప్ మీరు ఓపెన్ చేయాలనుకుంటారు, ఓల్డ్ సిటీలో చేసుకుంటారా, ఇక్కడ చేసుకుంటారా, న్యూ సిటీలో? టకా అని చెప్పేస్తారు మీరు, సార్ న్యూ సిటీలో చేసుకుంటాం. ఎందుకు సార్? అక్కడ సార్ గొడవలు అవుతాయి సార్, మళ్ళీ అక్కడ రావడం కుదరడం సార్, ఇంకా కష్టం సార్ అక్కడ అని అంటారు. వై? అక్కడ అంత స్కోప్ లేదు మీకు, అంటే బికాస్ అక్కడ గొడవ అవుతుంది, కమ్యూనల్ రియార్ట్స్ అవ్వచ్చు, ఓకే, అన్స్టెబిలిటీగా ఉంటుంది, ఇల్లిటరేట్గా చాలామంది ఉంటారు కాబట్టి గొడవ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ నాట్ పాసిబుల్. ఇంకా రౌడిజం కూడా ఉంటుంది, డబ్బులు ఇవ్వమని అంటారు, ఇవన్నీ కూడా ఉంటాయి కదా, రైట్? సో అట్లనే ఫారిన్ కంపెనీస్ కూడా మన ఇండియాకి రావడానికి ఇది మంచి ఉందా లేదా అని చూసుకుంటారు. ఇక్కడ లేదంటే ఇండోనేషియాకి పోతారు, ఇండోనేషియా లేదంటే చైనాకి పోతారు. వాళ్ళకి ఏం పోయిందండి, వాళ్ళు ఎక్కడైనా సరే ప్రొడక్ట్ మాత్రం వాళ్ళు ప్రొడక్ట్ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్లనే ఇంక్లూజివ్ గ్రోత్ అవుతుంది. అండ్ ఇంక్లూజివ్ గ్రోత్ వాట్ ఎవర్ త్రూ ది ఇంక్లూజివ్ గ్రోత్ ఓకే, ఇంక్లూజివ్ గ్రోత్ నుంచి సోషల్ సెక్టార్ డెవలప్ అవ్వాలి, అంటే ఎడ్యుకేషన్ డెవలప్ అవ్వాలి ఇంక్లూజివ్ గ్రోత్. ఓకే, అండ్ అందరికీ లైవ్లీహుడ్ ఆపర్చునిటీ అంటే ఎంప్లాయ్మెంట్ ఉండాలి. ఓకే, అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఉండాలి, కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ ఉండాలి, రైట్? ఒక ఆర్గనైజ్ అండ్ ఫార్మల్ జాబ్ ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ ఎస్ సోషల్ సెక్టర్. అంటే సొసైటీకి సంబంధించినవి, ఓకే, ఏదేదో సెక్టార్స్ ఉంటాయి, ఆ సెక్టార్స్కి డెవలప్ చేయాలి. అది హెల్త్ మనకు సంబంధించినవి, అది ఎడ్యుకేషన్ మనకు సంబంధించినవి, ఒక ప్లే గ్రౌండ్ కూడా మనకు సంబంధించినవి, రీక్రియేషనల్ యాక్టివిటీస్, స్టేడియమ్స్ అండ్ గార్డెన్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్. సో ఇంక్లూజివ్ గ్రోత్ వల్ల ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దాట్ ఓకే సొసైటీ డెవలప్ అవ్వాలి. సొసైటీకి చెందినవి సెక్టార్స్ ఉన్నాయి కదా, అది మంచిగా అవ్వాలి. లైక్ అటామిక్ సెక్టార్ ఉంది, అది మనకు ఇంపార్టెంటా? స్పేస్ సెక్టార్ ఉంది, అది మనకు ఇంపార్టెంటా? కాదు కదా. మనకు సొసైటీకి ఏం ఇంపార్టెంట్ ఉంది? ట్రాన్స్పోర్టేషన్, అటు నుంచి ఇక్కడ వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ కావాలి కదా. ఎస్ సార్. ఓకే, సొసైటీకి ఏమో అగ్రికల్చర్ సెక్టార్ డెవలప్ అవ్వాలి. ఓకే, సొసైటీకి ఏం కావాలి? ఎడ్యుకేషన్ డెవలప్ అవ్వాలి. సొసైటీకి ఏం కావాలి? హెల్త్ డెవలప్ అవ్వాలి. అన్నీ ఈజీగా మనకు దొరకాలి, తక్కువ రేట్లో మనకు దొరకాలి, ఉన్న మనకు శాలరీ అవన్నీ మనకు కావాలి. సో ఇంక్లూజివ్ గ్రోత్ రావాలంటే సోషల్ సెక్టార్ డెవలప్మెంట్ అవ్వాల్సిందే, లేకపోతే చాలా కష్టం అయిపోతే ఇంక్లూజివ్ గ్రోత్ మనకు కనిపించదు. ద రెస్ట్ ఆఫ్ ది లెక్చర్ ఐ విల్ కంప్లీట్ ఇన్ మై సెకండ్ పార్ట్. థ్యాంక్స్ లాట్ ఫర్ లిసనింగ్ టు మీ. హ్యావ్ ఎ నైస్ డే హెడ్.